హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నియోటెక్ తెలుగు ఛానల్. టుడే మనం మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాము. చాలామంది ఏంటంటే వాళ్ళ డెస్క్టాప్ లేదంటే ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. దానివల్ల ఏంటంటే టెంపరీ ఫైల్స్ లేదంటే కుకీస్, చాలా అన్యూజ్డ్ టెంపరీ ఫైల్స్ అన్నీ సి డ్రైవ్లో ఉండటం వల్ల ఏంటంటే ఇంత పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అలా కాకుండా మనం ఎలా చేస్తే కనుక అది ఎప్పటికప్పుడు టెంపరీ ఫైల్స్, కుకీస్, ఇంకా పర్సంటేజ్ టెంప్ అనే ఫైల్స్ చాలా ఉంటాయి. అవి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంటిన్యూగా రన్ అవుతున్న ఇంతకాలం అవి ఏంటంటే స్టోర్ అవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎఫెక్టివ్గా రిమూవ్ చేయాలి, దానివల్ల ఏంటంటే మన ర్యామ్ అనేది ఫ్రీ అవుతుంది, దాంతోపాటు మన డిస్క్ స్పేస్ అనేది కూడా సేవ్ అవుతుంది. దానివల్ల మన యాక్సెసింగ్ రేట్ అనేది స్పీడప్ అవుతుంది. ఇది ఎలాగో తెలుసుకుందాం. ప్రజెంట్ ఏంటంటే నార్మల్గా అందరూ విండోస్ 7 లేదంటే విండోస్ 8 లేదంటే విండోస్ 10 యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, ఇది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసింది. అప్లికేషన్ నేమ్ క్లీన్ మేనేజర్. ఇక్కడ రన్ కమాండ్లో టైప్ చేయండి క్లీన్ మేనేజర్. సపోజ్ మీరు ఏ డిస్క్ క్లీన్ చేయాలనుకున్నారో, సపోజ్ నేను సి డ్రైవ్ ఉంది కదా, దాన్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే అని ప్రెస్ చేయండి. ఇందులో ఇదేంటంటే టెంపరీగా ఉన్న ఫైల్స్, అన్యూజ్డ్ ఫైల్స్, మీ మెయిన్ ఫైల్స్కి ఏం ఎఫెక్ట్ ఉండదు, టెంపరీ ఫైల్స్ మాత్రం క్లీన్ చేస్తుంది. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంది, తర్వాత క్లీన్ చేస్తుంది. ఇది డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. కాకపోతే మనం ఆల్వేస్ ఎప్పుడు కావాలంటే అది అప్పుడు యూజ్ చేసుకుని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం వర్క్లో ఉన్నప్పుడు మనకి ఒకవేళ గుర్తులేకపోవచ్చు, అలా మనం చేయలేకపోవడం వల్ల ఎంత ఫ్రీ స్పేస్ ఆక్యుపోయిందో తెలియదు. ఇలా కాకుండా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంది, ఇది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 వెర్షన్స్ ఉన్నాయి, ఒకటి కమర్షియల్ ఉంది, ఒకటి ఫ్రీ వెర్షన్ ఉంది. అది వచ్చేసి సీసీ క్లీనర్. అందరికీ తెలిసిన అప్లికేషనే, కానీ అందులో తెలియని ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఇది అప్లికేషన్ వచ్చేసి మీకు 10 MB కూడా లేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉంటుంది. ఇది మీకు చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. యూజర్ అకౌంట్ కంట్రోల్లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎస్ అని ప్రెస్ చేయండి ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కస్టమైజ్ లేదంటే ఇన్స్టాల్. మనం ఎక్కువగా ఇన్స్టాల్ యూజ్ చేసుకోండి. కస్టమైజ్ ఏంటంటే అడ్వాన్స్ ఆప్షన్స్ అన్ని అవసరం లేకుండా. సపోజ్ ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫాల్ట్ ఇచ్చింది, మనకి ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇందులో టెంపరీ డౌన్లోడింగ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరీ ఫైల్స్ ఇంటర్నెట్ నుంచి ఇంత సైజు ఉన్నాయో అవే చూపిస్తుంది. ఇందులో మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని మనం క్లీన్ ఓకే అంటే సరిపోతుంది. లేదంటే కనుక నార్మల్గా మీకు ఏ ఫైల్స్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే మనకి కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అంత ఈజీగా ఉండదు, కొంతమంది నార్మల్ యూజర్కి అర్థం కాదండి. అలా కాకుండా ఏంటంటే అందరికీ యూజ్ అయ్యే విధంగా నార్మల్ నుంచి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే, కొంచెం సిస్టమ్ ఎక్కువ యూజ్ చేసే యూజర్స్ వరకు, ఎక్స్పర్ట్ యూజర్ వరకు అందరూ యూజ్ చేసుకునే అప్లికేషన్ ఏంటంటే ఇది. నేను అందుకనే దీన్నే ప్రిఫర్ చేస్తాను. కొంతమంది అంటే డిస్క్ స్పేస్ లేకపోతే కనుక వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి. కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఇన్స్టాల్ అని ప్రెస్ చేస్తున్నాను, ఇన్స్టాల్ అవుతుంది. ఇది మీకు బిలో 1 minute ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవడం ఎలా తెలియకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ రిలీజ్ నోట్ ఉంది కదా, ఇది అన్చెక్ చేయండి, మనకు అవసరం లేదు కాబట్టి. అది తర్వాత రన్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఏంటంటే న్యూ వర్షన్ ఉంది, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది. ప్రజెంట్ నేను అలాంటి అవసరం లేదు అనుకుంటున్నాను కాబట్టి నేను అంటున్నాను. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సపోజ్ మనం అనలైజ్ చేయాలనుకోండి, యాక్చువల్లీ ఇది వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇదే మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది. సపోజ్ మీకు 1 GB 2 GB మీకు టెంపరీ
ఫైల్స్ ఎక్కువ ఉన్న తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా డిస్ప్లే చూపిస్తుంది. అప్పుడు మీరు క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇది యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మీ బ్రౌజర్ అనేది క్లోజ్లో ఉండాలి. నేను ఏంటంటే ఫస్ట్ అనలైజ్ తర్వాత రన్. ఇక్కడ చూపిస్తుంది మీకు 673 MB అనేది ఉంది అని. ఇది ఏంటంటే మనం రన్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పర్మిషన్ అడుగుతుంది, ఓకే అంటే సరిపోతుంది. ఇది క్లీన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే విండోస్ ఎక్స్ప్లోరర్ నీడ్ టు బి క్లోజ్ టు అదర్ ఎక్స్ప్లోరర్ అంటే ప్రజెంట్ ఏమైనా అప్లికేషన్స్ ఏమన్నా మీకు ఆన్ చేసి ఉంటే కనుక క్లోజ్ చేయమని అడుగుతుంది. మనం దీన్ని ఏంటంటే ఎస్ అనాలి. క్లోజింగ్ అప్లికేషన్ అని ఏంటంటే క్లోజ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ గూగుల్ క్రోమ్ మొత్తం నాకు 675 MB అనేది ఫ్రీ అయిపోయింది టెంపరీ ఫైల్స్. ఇది అందరు చేసేది. వన్స్ ఈ అప్లికేషన్ చేసుకుంటే మీకు టెంపరీ ఫైల్స్ అనేది ఎప్పుడు 500 MB లేదంటే ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీకు రైట్ కార్నర్లో పాపప్ ద్వారా మీకు డిస్ప్లే చూపిస్తుంది. అలా కాకుండా మీకు ఇందులో ఉన్న అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా చూపెడతాను. రిజిస్ట్రీ క్లీన్ కూడా మనం చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వల్ల కరెక్ట్గా ఇన్స్టాల్ కాకపోతే బ్యాడ్ రిజిస్ట్రీలు అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. వాటిని మనం ఇక్కడ స్కాన్ ఇష్యూ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఫిక్స్ సెలెక్టెడ్ ఇష్యూ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. నేను ఫిక్స్ సెలెక్టెడ్. బ్యాకప్ ఏమన్నా తీసుకోవాలని అడుగుతుంది, నో అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే వన్స్ ఫిక్స్ ఆల్ ఇష్యూ అనేది ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇదొక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ టూల్స్. ఇందులో ఏంటంటే మనం పర్టికులర్ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయాలంటే ఏంది ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా ఇందులో నుంచే మనం డైరెక్ట్గా అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం మళ్ళీ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్లోకి వెళ్ళకుండా మనకు ఈజీగా ఒకే అప్లికేషన్లో మల్టిపుల్గా యూజ్ అవుతుంది అన్నమాట. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. సపోజ్ నేను వన్ అప్లికేషన్ చూపిస్తాను మీకు. VLC మీడియా ప్లేయర్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేశాను, అన్ఇన్స్టాల్ అని ప్రెస్ చేశాను. చూసారా పాపప్ రిమూవ్ ద VLC. నెక్స్ట్ అంటే రిమూవ్ అంటే కనుక రిమూవ్ అయిపోతుంది. ప్రజెంట్ మీకు చూపిస్తాను కదా, ఓపెన్ చేశాను, క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ అన్ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత బ్రౌజర్ ప్లగ్ఇన్స్. మీరు ఏమైనా ప్లగ్ఇన్స్ ఉంటాయి కదా, యాడ్ బ్లాకరు లేదంటే మీరు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు. డిస్క్ అనలైజర్. ఇందులో ఇది మీకు డిస్క్ అనలైజర్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది మన డిస్క్ని అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ డూప్లికేట్ ఫైండర్. ఇందులో ఏంటంటే కొన్ని ఫోల్డర్స్ లేదంటే ఫైల్స్ అనేది డబుల్ క్రియేట్ అవుతాయి. వాటిని ఫైండ్ చేయడానికి సిస్టమ్ రీస్టోర్. మనం సిస్టమ్ రీస్టోర్ పాయింట్స్ ఉంటే కానీ వాటిని ఇక్కడి నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. డ్రైవ్ వైపర్. సపోజ్ మన USB ఉంటుంది కదా, అది దీన్ని కనెక్ట్ చేసి వైప్ చేయాలంటే వైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను USB ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. నా సిస్టంలో 3 డ్రైవ్స్ ఉన్నాయి, C, D and U. కాబట్టి 3. సపోజ్ నేను వైప్ చేయాలనుకో, దీని మీద క్లిక్ చేసి వైప్ అంటే కంప్లీట్గా మొత్తం వైప్ అయిపోతుంది, డేటా అంతా లాస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడన్నా మీరు అవసరం ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి టూల్స్ ఉన్నాయి. దీంతోపాటు ఇవి చాలామందికి తెలియదు. అదేవిధంగా మీరు ఒకవేళ కమర్షియల్ వర్షన్ యూజ్ చేయాలంటే అప్గ్రేడ్ ప్రో అనేది క్లిక్ చేయండి. ఓన్లీ ఫ్రీ వర్షన్ వాడాలనుకుంటే నార్మల్గా ఇదే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమన్నా ఈ వర్షన్ ఏమన్నా కొత్త వర్షన్స్ వస్తే కనుక ఇది నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుంది. లేదంటే మీరు అప్గ్రేడ్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి న్యూ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది CC క్లీనర్ గురించి మీకు కంప్లీట్ వీడియో చేశాను. దీంట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీ క్వరీస్ని పోస్ట్ చేయండి. దాన్ని చూసి నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ అనేవి మీకు
తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ బటన్ మీద లైక్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే కనుక డిస్లైక్ మీద బటన్ మీద ప్రెస్ చేయండి. డిస్లైక్ అది ఎందువల్ల నచ్చలేదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.